వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయము 27వ వచనం. నా సేవకుడివైన యాకోబు భయపడుకుము, ఇశ్రాయేలు జడియకుము. దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది నొందును. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా, ఈ మాట ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలీలు అన్యజనుల యొక్క చెరలో ఉన్నప్పుడు అన్యజనులు వారిని ఆక్రమించుకొని వారిని బంధించి ఇక వారికి విడుదల లేదు అనుకుంటున్న పరిస్థితులలో దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇది నేను నీ జీవితంలో కూడా నిన్ను కూడా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారేమో, నిన్ను బంధించారేమో, నిన్ను ఎంతో బాధ పెడుతూ ఉంటున్నారేమో, తెలియకుండానే వారి బంధకాల్లోకి నువ్వు వెళ్ళిపోయావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, వారు నిన్ను ఎవరి నుంచైనా దూరం చేయొచ్చు, కానీ దేవుడి నుంచి నిన్ను దూరం చేయటం అది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నువ్వు ఎంత దూరం అయిపోయినా సరే దేవుడు మరలా నిన్ను దగ్గర తెచ్చుకుంటాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, దూరంలో నుండి నేను నిన్ను రప్పించుచున్నాను, ఇక నువ్వు భయపడొద్దు అంటున్నాడు. నిజమే ప్రియులారా, ఈ రోజున దేవుని ప్రేమకు దూరం అయిపోయావా? దేవుని కృపకు దూరం అయిపోయావా? దేవుని రక్షణకు దూరం అయిపోయావా? కుటుంబంలో నెమ్మది అనేది దూరం అయిపోయిందా? సంతోషం దూరం అయిపోయిందా? హృదయంలో సమాధానము దూరం అయిపోయిందా? అంతేకాదు నీ శరీరంలో ఆరోగ్యం దూరం అయిపోయిందా? వీటన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయత నీకు దూరం అయిపోయిందేమో. దేవుడు మరలా దాన్ని రప్పిస్తాను అంటున్నాడు. ఈరోజు ఎవరి భయం వలన ఇవన్నీ పోగొట్టుకున్నావో ఇక అవి నీకు ఉండవు అంటున్నాడు. దేవుడు నిన్ను సుఖశాంతులతో నింపాలనుకుంటున్నాడు. నిన్నుకి ఎవరు భయపెట్టరు. ఎందుకంటే దేవుడు వ్యక్తిగతంగా నీతో యాకోబు అని మాట్లాడుతున్నాడు. అక్కడ నీ పేరు పెట్టుకో. ఈ ఉదయకాలం దేవుడు నీకు ధైర్యాన్ని, ఓదార్పుని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దిగులు పడొద్దు. అన్యజనులు కొంతకాలమే నిన్ను బంధించగలరు, కానీ ఒక దినాన్ని దేవుడు వారిని గద్దించినప్పుడు వారు ప్రేమతో నిన్ను వదిలిపెట్టేస్తారు, పంపించేస్తారు. ఇశ్రాయేలీని ఐగుప్తీయులు ఎంత బాధ పెట్టారో, ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేలు వెళ్తున్నప్పుడు వారు వీరికి కానుకలు, బహుమానాలు ఇచ్చి మరీ పంపించారు. నీ జీవితం కూడా దేవుని మీద ఆధారపడితే ఇలాగే ఉంటుంది. వారికి భయపడవద్దు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు మనుషులకు భయపడటమే అది పెద్ద అనారోగ్యం. ఆ అనారోగ్యానికి మందే లేదు. నువ్వు దేవునికి భయపడు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నీకు గొప్ప నిరీక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. మరలా నీ జీవితంలో, నీ భవిష్యత్తులో నీ కలగబోయే సమాధానకరమైన స్థితిని ఈ వాక్యం చూపిస్తుంది. ఎవడూ నిన్ను భయపెట్టడు. ఆ మాట ఎంత గొప్ప మాట. ఎవరి భయము లేకుండా ఇశ్రాయేలు నిమ్మలించి నెమ్మది పొందును అనే మాట ఈ ఉదయకాలం ఎంత ధైర్యం ఇస్తుంది. మనకు దగ్గరలో ఈ మాట చెప్పాలంటే ఎవడూ నిన్ను భయపెట్టడు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు వారి జీవిత యాత్రలో కూడా కొనసాగుతున్నప్పుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వ్యక్తి భయపెడుతూ వచ్చారు. ఒక్క మాట ఏంటంటే, ఎవరైతే దేవుని ప్రజలను భయపెట్టారో చివరికి దేవుని ప్రజలను చూసి వారే భయపడిపోయారు. ఈ దినాన నీ జీవితాన్ని బట్టి నువ్వు చింతించొద్దు. ఇప్పుడు నీ పరిస్థితిని బట్టి నువ్వు బాధపడొద్దు. నిజమే, నువ్వు అనుకున్నట్లు ఇంట్లో ఏదీ జరగట్లేదు. నీ భర్త అసలు నీ మాట వినడు, నీ భార్య నువ్వు చెప్పినట్టు వినదు, నీ పిల్లలు నీకు లోబడరు. అయినప్పటికీ కూడా దిగులు పడొద్దు. నిన్ను అయోమయానికి గురి చేయటానికి సాతాను
కష్టాలను కలుగచేసే పరిస్థితులు, చిక్కులు ఇలాగే ఉంటాయి. ఒక దినాన దేవుని గద్దింపులో ఇవన్నీ కూడా సరి అయిపోతాయి. ఇదే కాల సమయంలో దేవుని వాక్యములో నుంచి దేవుని ప్రజలు ఎవరి భయము లేకుండా వారు జీవిస్తూ వచ్చారు. విశ్వాస జీవితంలో అనుదినము మనకు ఎదురయ్యే కొన్ని భయాలు, భయపెట్టే వ్యక్తుల్ని ఈ ఉదయకాలం చూస్తే ఐగుప్తు రాజైన ఫరో మొట్టమొదటిగా చూస్తాం. ఫరో దేవుని ప్రజల్ని ఎంత భయపెట్టాడంటే చరిత్ర చెప్తుంది, ఫరోను బట్టి కొంతమంది భయపడి దిగులు పడితే మరికొంతమంది ఫరో యొక్క భయానికి చనిపోయారంట. అలా భయపెట్టిన ఆ వ్యక్తి ఎంతకాలం భయపెట్టగలడు? ప్రియ సహోదరి, సహోదరుడా, నీ శత్రువుకి జీవితాంతం ఆరోగ్యం ఉంటుంది అనుకోవద్దు. నీ శత్రువుకి జీవితాంతం బలం ఉంటుంది అనుకోవద్దు. నీ శత్రువు అధికారం కూడా తాత్కాలికమే. ఒక దినాన దేవుడు దాన్ని తీసివేస్తాడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? మొట్టమొదట వారు ఫరోకు భయపడ్డారు, కానీ చివరికి ఫరోనే ఇశ్రాయేలుకు భయపడుతూ వచ్చాడు. నిర్గమాకాండం 14:10 ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చి చూచి మిగుల భయపడ్డారు. మొట్టమొదట మన జీవితంలో మనల్ని భయపెట్టే ఫరోలు ఉంటారు. వారిని చూసి భయపడొద్దు. దేవుడు ఆ ఫరోను ఎలాగైతే ఐగుప్తులో ఆ యొక్క ఎర్ర సముద్రంలో ముంచివేశాడో నీ శత్రువులను కూడా ముంచివేస్తాడు. రెండవది, దేవుని ప్రజలు ఎవరికి భయపడుతూ వచ్చారు అంటే ఫిలిస్తీయుడైన గొల్యాతు 40 రోజుల పాటు ఉదయం సాయంత్రం ఇశ్రాయేలు సైన్యాన్ని ఎంతగానో తిరస్కరిస్తూ విపరీతంగా భయపెట్టాడు. 1 సమూయేలు గ్రంథం 17:11 సౌలును ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిస్తీయుడు చెప్పిన మాటలు విని గుండె పగిలి మిక్కిలి భయపడిరి. ప్రియ సహోదరుడా, సహోదరి, గొల్యాతు లాంటి వాళ్ళు కూడా భయపెడతా ఉంటారు. నిజమే, నీ ప్రతి ఉద్యోగంలో ఒక ఫరో ఉంటాడు, లేదా ఒక గొల్యాతు ఉంటాడు. మాటల ద్వారా నిన్ను బాధ పెట్టడం, నిన్ను కృంగ చేయటం, ఆ మాటలను బట్టి నిన్ను మానసికంగా చంపివేయటం, ఇదే వారి పని. నువ్వు భయపడాల్సిన పనే లేదు. మనకు తెలుసు ఫరో ఎలా లయమైపోయాడో. గొల్యాతు అంత భయంకరమైన పరిస్థితిలో నశించిపోయాడు. అందరినీ భయపెట్టిన ఆ గొల్యాతు ఒక భయం లేని చిన్న రాయికి బాలుడి చేతిలో నష్టపోతూ వచ్చాడు. దిగులు పడొద్దు. మూడవది, దేవుని ప్రజలను భయపెట్టిన మూడవ వ్యక్తి యెజబేలు, ఆహాబు రాజు యొక్క భార్య. ఈమె ఎంత భయపెడుతూ వచ్చిందంటే చెప్పడానికి వీలేదు. కర్మేలు పర్వతం మీద ప్రవక్తలను సంహరించి వస్తున్న ఏలియాను చంపేస్తానని ఒక వర్తమానం పంపించినప్పుడు ఏలియా భయపడుతూ వచ్చాడు. 1 రాజుల గ్రంథం 19:3 అందుకు అతడు భయపడి లేచి తన ప్రాణము రక్షించుకున్నటకై బయలుదేరి. ప్రియ సహోదరి, సహోదరుడా, నిజమే, కొన్నిసార్లు మగవాళ్ళ లాంటి వాళ్ళు నిన్ను భయపెట్టవచ్చు. కొంతమంది యెజబేలు లాంటి వాళ్ళు ఉంటారు. ఈ యెజబేలు మొట్టమొదటి నీతో ప్రేమగానే ఉంటుంది, మొట్టమొదటి నీతో చాలా స్నేహంగా ఉంటుంది, మొట్టమొదటి నీతో చాలా సహచరంగా ఉంటుంది. నువ్వేమనుకుంటావంటే అసలు దేవుడు తర్వాత ఏమే నాకు ముఖ్యం అనుకుంటావు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ తర్వాత ఈ లక్షణాలన్నీ కూడా ఎదురైనప్పుడు అలాంటి యెజబేలు ఆత్మ అనేది నువ్వు చూసి భయపడిపోతావు. ఏలియా లాంటి మరి ఎవ్వరికీ భయపడిన వ్యక్తి యెజబేలుకు భయపడుతూ వచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనకు తెలుసు యెజబేలు ఎంత ఘోరంగా నష్టపోతూ వచ్చిందో. ఈ దినాన యెజబేలు భయం నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. 4వదిగా చూసినట్లయితే అష్షూరు రాజు సేనాధిపతి అయిన రబ్షాకే ఎంత భయపెడుతూ వచ్చాడంటే సన్హెరీబు యొక్క మరి సైన్యాధిపతిగా ఈ రబ్షాకే ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి అందరూ భయపడేలా హెబ్రీ భాషలో మాట్లాడుతూ దేవుణ్ణి దూషిస్తున్నాడు. మాట్లాడేది దేవుని భాష, కానీ మాట్లాడేది దేవుని మీద దూషణలు. ఎంత భయంకరమండి! దైవ భాషలో దైవాన్ని దూషిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా నీ జీవితంలో తారసపడతారు. వారు దేవుని భయం కలిగి ఉంటారు, భక్తులుగా చెప్తారు, మందిరాలకు వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, అన్నిట్లో ముందుంటారు. కానీ వారి క్రియలు చాలా భయంకరంగా ఉంటాయి. వారిలో ఉంటున్న ఆ పాప స్వభావం పోదు, నీ మీద విరోధ స్వభావం పోదు. వారు ఒకటే, నువ్వు పతనమైపోవాలి, నువ్వు నష్టపోవాలి, నిన్ను లయం చేయాలని ఎంతగానో కోరుకుంటారు.
ఉంటారు. అయితే దైవ భాషలో ఎంతో దేవుణ్ణి ఆరాధిస్తారు, దైవికంగా దేవుని సన్నిధిలో ఉంటారు. ప్రియ సహోదరి, వీరిని చూసి అసలు దిగులు పడొద్దు, అసలు మత్సరపడొద్దు, నువ్వు అసలు పట్టించుకునే వద్దు. రబ్షాకే కూడా 2వ రాజులు 18వ అధ్యాయము 28, 30 నుంచి, అలాగే యెషయా గ్రంథం 36వ అధ్యాయం అంతా కూడా చూస్తే దేవుణ్ణి దూషిస్తూ రాజైన హిజ్కియా మాట మీరు నమ్మొద్దు, మీరు చనిపోతారు అని దేవుని ప్రజల్ని భయపెట్టాడు. కానీ దేవుడు అక్కడ ఎంత గొప్ప విజయం ఇచ్చాడో మనం చూస్తాము. 5వదిగా చూస్తే అగాగీయుడైన హామాను, ఇతను కూడా మనుషులను, దేవుని ప్రజలను చాలా భయపెట్టాడు. రాజైన అహష్వేరోషు కాలంలో దేవుని ప్రజలైన యూదులందరినీ ఒక్కరోజే చంపేయాలని కుట్ర పన్ని ఒక శాసనం చేయించి రాజ్యమంతా ప్రకటించాడు. అప్పుడు యూదులు ప్రాణ భయంతో ఉన్నారు. ఇంకేముంది, యూదులందరూ చనిపోతారని హామాన్ అనుకున్నాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు, ఎస్తేరు గ్రంథం 4:3, యూదులలో మహా దుఃఖమును, ఉపవాసమును, ఏడుపును, అంగలార్పును కలిగెను. యూదులు ఎంత భయపడిపోయారంటే చెప్పడానికి వీల్లేదు. మనందరికీ తెలుసు, యూదులను చీమ కూడా కుట్టలేదు, కానీ హామాను తన కుమారులు ఉరి కొయ్య మీద వేలాడదీయబడుతూ వచ్చారు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, నీ శత్రువు నీ మీద పన్నే ప్రణాళికలను నువ్వు ఆపకూడదు. ఎందుకంటే అలాంటి చిక్కులో వాళ్ళే పడతారు. నీ శత్రువు నీ మీదకు తీసుకొచ్చే ఆయుధాలను చూసి నువ్వు దిగులు పడొద్దు. వాళ్ళని సమకూర్చుకొనివ్వండి, వాళ్ళని గుంట తెవ్వనివ్వండి, వాళ్ళని రాయి పొర్లించనివ్వండి, వాళ్ళని ఉరి వేయనివ్వండి, నో ప్రాబ్లం. ఎందుకంటే అది నీకు కాదు, వారి కోసం వారే చేసుకుంటున్నారు. వారి వలలో వారే పడుతున్నారు, వారు త్రవ్విన గుంటలో వారే పడతారు. వారు పొర్లించిన రాయి తప్పనిసరిగా వారి మీదకే వస్తుంది, దైవ గ్రంథం చెప్పే మాట. కాబట్టి ఎందుకు భయపడుతున్నావు ప్రియ సహోదరి? నీకు హామాను లాంటి వ్యక్తుల భయం కూడా ఇక ఉండదు. 6వదిగా మనం చూసినట్లయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఎంత భయపెడుతూ వచ్చాడంటే అగ్నిగుండంలో వేస్తానని, సింహభూంలో వేస్తానని, ఎన్ని రకాలుగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలును బంధించి బబులోనికి చెరగా తీసుకుని వెళ్ళి సుదీర్ఘకాలం వారిలో మరణ భయాన్ని, ఆందోళనని నింపాడు. ఇర్మియా గ్రంథం 39:1, 2వ రాజులు 25వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే ఈ పరిస్థితులన్నీ కనపడతాయి. అంతేకాదు దానియేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే షడ్రక్, మెషక్, అబేద్నెగో అని వారిని ఎంత భయంకరంగా భయపెడుతూ వచ్చాడో, బాధ పెడుతూ వచ్చాడో మనకు తెలుసు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు దిగులు పడొద్దు, భయపడొద్దు. ఎందుకంటే నీ దేవుడు నీకున్నాడు. అందుకని ఆ దినాన వారు భయపడలేదు. రాజా, నీకు భయపడాల్సిన అవసరమే లేదు అని వారెంత ధైర్యంగా చెప్తూ వచ్చారో మనకు తెలుసు. ఇది నేను ప్రియ సహోదరి దానియేలు గ్రంథం 3:28లో కూడా ఈ మాటలు మనం చూడొచ్చు. కాబట్టి నెబుకద్నెజరు లాంటి వారు నిన్ను భయపెట్టాలని చూస్తారు. వారికి భయపడొద్దు. వారిని దేవుడు అరణ్యంలోకి తోలివేస్తాడు. ఏదో నిన్ను బట్టి, నీ మంచితనాన్ని బట్టి, నీ ముఖం చూసి నీ శత్రువుల్ని ఆయన ఉంచాడు, కానీ అసలు ఎప్పుడో వారిని ఆయన నాశనం చేస్తాడు. ఎందుకంటే నీ మనస్సు, నీ ప్రేమ దేవునికి తెలుసు. ఇప్పుడు శత్రువు గురించి భయపడుతున్నావు, కానీ శత్రువులకు ఏదైనా అయితే నువ్వు తట్టుకోలేవు. నిన్ను బాధ పెట్టే వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే నీ మనస్సు ఎంత సెన్సిటివో దేవుడికి తెలుసు. కాబట్టి ప్రియులారా, ఇంకా వారికి తరుణం, సమయం ఇస్తున్నాడు. ఆయన తలుచుకుంటే నీ శత్రువుని నెబుకద్నెజరు వలె అడవిలోకి పంపించేసి, పక్షుల్లాగా చేసేసి, జంతువులాగా చేసి అడవి గడ్డి తినిపించగలడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? వారు ఎంత నీ దేవుని ముందు చీమ తలకాయతో సమానం. దిగులు పడొద్దు ప్రియులారా. 7వది, మన జీవితంలో, అనుదిన జీవితంలో మనల్ని భయపెట్టే హేరోదు, రాజైన హేరోదు లాంటి వారు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు యూదుల రాజు పుట్టాడని తెలుసుకొని తన యొక్క రాజ్యానికి, తన స్థానానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని బెత్లెహేము పరిసరిహద్దుల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న 2 ఏళ్లలోపు పిల్లలందరినీ కూడా చంపించేశాడు. ఎంత భయాన్ని, గుండె కోతను ప్రజలకు మిగిల్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మత్తయి సువార్త 2:16 ఎంత భయంకరమైన
పరిస్థితి ప్రజలను భయపెడుతూ వచ్చాడు. కానీ ఈ హేరోదు ఎంత భయంకరంగా నష్టపోయాడో మనకు తెలుసు. కాబట్టి హేరోదు లాంటి భయము ఈ రోజున ఏ పరిస్థితులను భయపెడుతున్నాయి? వ్యక్తిగతంగానా, కుటుంబంలోనా, ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, అనుదిన జీవితంలోనా, లేదంటే నీ సేవలోనా? నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ప్రభువు నీతో ఉన్నాడు, ప్రభువు నీకున్నాడు. ఎవడి భయము నువ్వు లేకుండా నువ్వు నిమ్మలంగా ఉంటావు. నీ యొక్క స్వభాషలో చెప్పాలంటే నువ్వు ఎవరికీ భయపడవు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే వారే నీకు భయపడేలా దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు. కొన్ని సందర్భాల్లో నీ పరిస్థితులను చూసి భయపడుతున్నావు. ఏంటి నా కుటుంబం ఇలా అయిపోయింది, ఇంకా నా బిడ్డలకు పెళ్ళవదా అని భయపడుతున్నావు. నా బిడ్డలు ఇంకా బాగవరా అని భయపడుతున్నావు. చాలామంది సహోదరులు ఇంకా నాకు దేవుడు పిల్లల్ని ఇవ్వడా అని భయపడుతున్నావు. ప్రియులారా, దేవుడు నీకు పిల్లల్ని కాదు ఇచ్చేది, ప్రవక్తల్ని ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడు! దాని కొరకై ఆయన ప్రణాళిక అనేది సిద్ధమవుతుంది. ఆయన రెడీ చేస్తున్నాడు. నేను ఒకసారి ఒక టైలర్ గారికి చెప్పాను, మీరు ఒక షర్టు కుట్టి ఇవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది అంటే ఆయన చెప్పాడు, నేను షర్టు కుట్టి ఇవ్వాలి అంటే 2 రోజుల్లో ఇస్తానన్నాడు. మరి సూటు కుట్టి ఇవ్వాలి అంటే 2 నెలలు అన్నాడు. లేదా ప్రియులారా, ఎంత అద్భుతంగా ఇక్కడ ఆయన చెప్పాడంటే నిజమే. ఈ 2 రోజుల్లో ఇచ్చేది ఒక షర్టు, 2 వారాలు లేదా 2 నెలలు సమయం ఇస్తే సూటే ఇస్తాడు. దేవుడు నీకు ఇవ్వటానికే సమస్తం సిద్ధం చేస్తున్నాడు. దిగులు పడొద్దు, నీ పరిస్థితిని చూసి భయపడొద్దు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు నువ్వు దేన్ని చూసి భయపడి కలవరపడుతున్నావో ఒక దినాన ఆ పరిస్థితులను చూసి నువ్వు ఆనందించి సంతోషిస్తావు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు కొందరు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వేకు వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీ ధైర్యంతో, మీ యొక్క నిరీక్షణతో నింపి సహాయము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయుండి ధైర్యముతో నింపి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,